ప్రైజ్ ద లార్డ్ అన్న. హ్యాపీ అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి చేరవచ్చిన బెరయ ప్రార్థనా మందిర సంఘస్థులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు హ్యాపీ అన్నకు, పెద్దలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము కొద్దిసేపు బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. రండి. బైబిల్ స్టడీలో భాగంగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. రండి, దేవుడు ఈ మాటలని మనతో ధ్యానించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని బహుమిక్యలుగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయ ప్రభా, ఈ బైబిల్ స్టడీలో ప్రభా మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో ప్రభా నీ లేఖన భాగాలను ప్రభా ధ్యానం చేయబోతుండగా మా మంచి బోధకుడు నీవే గనుక ప్రభా ఈ చదవబడినటువంటి లేఖన భాగాలను ప్రభా మీరే బోధించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా ఈ లేఖన భాగాల నుంచి మాతో మీరేం మాట్లాడబోతున్నారో చక్కగా మా హృదయాలతో మీరు మాట్లాడమని, ముందున్న సమయాన్ని అందరికి దీవెనకరంగా మార్చమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఓకే, మంచిది. ఈ యాకోబు పత్రిక అనన్నది రచయిత ఎవరు అనంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో యాకోబు కాదు గాని యేసుక్రీస్తు సహోదరుడు అయినటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక. నూతన నిబంధనలో ఈ పత్రిక మొట్టమొదటగా రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రికని పాత నిబంధన సామెతల గ్రంథం అని అంటారు. అనగా ఈ పత్రికని పాత నిబంధనలో సామెతల గ్రంథము ఎలాంటిదో నూతన నిబంధనలో సామెతల గ్రంథమును యాకోబు పత్రికని పిలుస్తారు. ఈ యాకోబు చెదిరిపోయినటువంటి 12 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలతోనే కాకుండా యావత్తు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి పత్రిక యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనంటే, శ్రమలలో ఓర్పును కలిగి ఉండండి, దేవునిపై ఏకాగ్రత కలిగి ఉండండి, ప్రార్థనలో ఆసక్తి ఉండండి,
మాటలలో పవిత్రత కలిగి ఉండండి. విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి అని చెప్పిన అద్భుతమైనటువంటి పత్రిక యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రికలో నుంచి 5వ అధ్యాయం ప్రారంభములో ఇదిగో ధనవంతులారా అని ధనవంతులతో మాట్లాడినటువంటి ఆ యాకోబు 7వ వచనం నుండి సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. ఈ చదవబడినటువంటి ఈ 5 వచ్చిన భాగాల్లో మీ ముందు 3 ఆర్లు R అన్నటువంటి ఆ మాటలని మీ ముందు ఉంచుతాను. ఈ R ఈ చదవబడినటువంటి ఈ 5 వచనాల్లో 3 ఆర్లని మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ ఆర్ ర్యాప్చర్, సెకండ్ ఆర్ రైచస్ మ్యాన్, R రివార్డ్ ఆర్ రిజల్ట్. జాగ్రత్తగా వినండి. R ఏంటి అనంటే ఫస్ట్ ఆర్ ర్యాప్చర్, సెకండ్ ఆర్ రైచస్ మ్యాన్, థర్డ్ ఆర్ రివార్డ్ ఆర్ రిజల్ట్. ఓకేనా? దీంట్లో నుంచి ఫస్ట్ ఆర్ ర్యాప్చర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ర్యాప్చర్ అన్నటువంటి ఈ భాగంలో నుంచి 3 ప్రశ్నలు మీ ముందుంచుతాను. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అనంటే, మనము ఎంతవరకు ఓపిక కలిగి ఉండాలి అని యాకోబు మనతో హెచ్చరిస్తున్నాడు. మొదటి ప్రశ్న, ఎంతవరకు మనము ఓపికను కలిగి ఉండాలి అనంటే దానికి అర్థం జవాబుగా 7వ వచనం సెలవిస్తా ఉంది. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. అంటిల్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఈ రాకడ ఏమి సూచిస్తుందనంటే రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమును విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చి లోక కళ్యాణము నిమిత్తము ఆ గొల్గొతా కొండ మీద శ్రమ పొంది శిలువలో రక్తాన్ని చిందించి సర్వమానవాళి పాప పరిహార నిమిత్తము అర్పించుకొని మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి దాన్ని మొదటి రాకడగా మనం సూచిస్తూ ఉన్నాం. అయితే రెండవ రాకడలో 2 భాగాలు. నెంబర్ 1 రహస్య రాకడ, నెంబర్ 2 బహిరంగ రాకడ. రహస్య రాకడనే మనం ఏమంటామంటే ర్యాప్చర్ అని అంటాము. రెండవ భాగము బహిరంగ రాకడ. ఈ ర్యాప్చర్ అన్నది ఏంటి అనంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 మన సెలవిస్తా ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. మొదట మృతులైనటువంటి వారు లేతురు, ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉన్న మనందరము కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటాము అన్నది. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వరుడుగా, సంఘము వధువుగా ఎత్తబడేటువంటి దీన్ని రహస్య రాకడ అని అంటారు. ఇక్కడ యాకోబు యొక్క ఈ ప్రభు రాకడ అనేది సంఘానికి సంబంధించినటువంటి రహస్య రాకడ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎంతవరకు ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, ఓ భక్తులారా, మీరు ఎంతవరకు ఓపిక కలిగి ఉండాలి అనంటే ప్రభు రాకడ వరకు ఓపికగా ఉండండి అని అంటున్నాడు. ఇప్పుడు రెండవ ప్రశ్న, ప్రభు రాకడ ఎంత దూరం ఉంది అనంటే దానికి జవాబు చూడండి. 8వ వచనం సెలవిస్తా ఉంది. ప్రభు రాక సమీపించుచున్నది. దాని అర్థం ఏంటంటే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది అని అర్థము.
మూడో ప్రశ్న, అయితే దగ్గరగా ఉన్నటువంటి ప్రభువు రాకడ ఎంత సమీపంగా ఉన్న ప్రభువు రాకడ ఎంత సమీపంగా ఉంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు 9వ వచనం చూడండి. సహోదరులారా, మీరు తీర్పు పొందక నిమిత్తము ఒకరి మీద ఒకరు ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ద జడ్జ్ స్టాండింగ్ ఎట్ ద డోర్. ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉంది అనంటే న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు డోర్ దగ్గర, వాకిట దగ్గర నిలిచి ఉన్నాడు అన్న మాటను చూస్తున్నాం. మన దీని అర్థముగా మనం ఆలోచన చేస్తే వాకిటల దగ్గర, డోర్ దగ్గర నిలిచున్న వ్యక్తి బయటకు రావటానికి ఎంత సమయం పడుతుంది? ఒకవేళ బయట డోర్ దగ్గర నిలుచున్న వ్యక్తి లోనికి రావటానికి ఎంత సమయం పడుతుంది? ఒక మాట చెప్పనా, 1 మినిట్ సమయం పడుతుంది. అనగా లేదా 1 ఫీట్, ఒక అడుగు దూరంలో లోపల ఉన్న వ్యక్తి బయటకు రావటానికి ఒక్క అడుగు చాలు. బయట ఉన్న వ్యక్తి లోపలికి రావటానికి ఒక్క అడుగు చాలు. దాని అర్థం ఏంటంటే రాకడ ఎంత సమీపంగా ఉందనంటే రాకడ అన్నది ఒక్క అడుగు సమీపంలో 1 మినిట్ సమీపంలో ఉన్నది అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. ఓ భక్తులారా, ఓ ప్రజలారా, ఓ క్రైస్తవులారా, రాకడ అనేది రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండండి. రాకడ అనున్నది ఎంత దూరం ఉందంటే చాలా సమీపముగా ఉన్నది. ఎంత సమీపంగా ఉన్నది అనంటే న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నంత సమీపంగా ఉంది గనక వాకిటలో నిలిచున్న వ్యక్తి బయటకు రావటానికి 1 మినిట్, ఒక అడుగు దూరంలో ఉంది కనుక ఇదిగో రాకడ వరకు మీరు ఓపికను కలిగి ఉండండి. ఇదిగో ఇప్పుడు మనము భూమి మీద పరిస్థితులను చూస్తున్నప్పుడు యుద్ధాలు మనము చూస్తూ ఉన్నాం, భూకంపాలు చూస్తూ ఉన్నాం, వరదలు చూస్తూ ఉన్నాం, మనుషుల్లో ప్రేమ చల్లారిపోవటాన్ని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నిటిని మనం చూస్తున్నప్పుడు రాకడ ఎంతో దూరంలో లేదు, సమీపంగా ఉంది అని గమనించండి. ఓ యాకోబు అంటున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా ర్యాప్చర్. ఇదిగో రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి రాకడ వరకు మీరు ఓపికతో ఉండాలి అని అంటున్నాడు. మొదటిగా నెంబర్ 1 ఆర్ మీన్స్ ర్యాప్చర్. నెంబర్ 2, అయితే రాకడ సమీపంగా ఉన్నప్పుడు రైచియస్ మ్యాన్, నీతిమంతుడు ఎలా జీవించాలి, నీతిమంతుడు ఎలా ఉండాలి? నెంబర్ 2 ఆర్ రైచియస్ మ్యాన్ ఆర్ రైచియస్ పర్సన్. నీతిమంతుడు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి నీతిమంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి, లేదా యేసు క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచిన విశ్వాసి, బిలీవర్, లేదా క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ఒక క్రైస్తవుడు ఈ రాకడ సమయంలో ఎలా ఉండాలి అనంటే మీకు గుర్తుండేదానికి 4 సార్లు మీ ముందుంచుతాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి 4 సార్లు మీ ముందు చూపిస్తాను. దాంట్లో మొదటి సహనము. సహనము చూస్తారా? 8వ వచనం చూడండి. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. అనగా సహనము కలిగి ఉండండి. స్టెడ్ ఫాస్ట్, సహనము కలిగి ఉండండి. బి పేషియన్సీ, ఓపిక కలిగి ఉండండి. ఓ క్రైస్తవులారా, ఓ సహోదరులారా, ఓ విశ్వాసులారా, ఈ రాకడ సమయంలో అంత్యకాలంలో మీకు శ్రమలు వస్తాయి, అంత్యకాలంలో మీకు కష్టాలు వస్తాయి, అంత్యకాలంలో మీకు ఇరుకులు వస్తాయి. ఆ ఇరుకుల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ శ్రమల్లో ఒక క్రైస్తవుడిగా, ఒక నీతిమంతుడుగా, ఒక విశ్వాసిగా మనం ఎలా ఉండాలి అనంటే సహనము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ సహనము కలిగి ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి పర్ఫెక్ట్
ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని యాకోబు మనకు పరిచయం చేస్తున్నాడు. ఎక్కడో పాత నిబంధనలో ఆది కాండానికి సమానమైనటువంటి గ్రంథములో నుంచి ఆ అద్భుతమైనటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో 11వ వచనం చూస్తున్నాము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిది అన్న మాటను చూస్తున్నాం. ఏ విధంగా సహించాలి అన్నది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా యాకోబు యోబును మనకు పరిచయం చేస్తున్నాడు. ఓ సహోదరులారా, యోబు గురి యొక్క సహనము గురించి మీరు వింటిరి కదా అనంటూ ఇప్పుడు చూడండి 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములకు ఓపికను మాదిరిగా పెట్టుకొనండి. ఇప్పుడు ఆ మాట అర్థం ఏంటంటే, ఓ సహోదరులారా, సహనము గురించి, యోబు యొక్క సహనము గురించి మీరు వింటారు కదా. పాత నిబంధనలో శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టములో యోబు ఏ విధంగా అయితే సహించాడో, ఆ యోబు యొక్క సహనమును గురించి కొత్త నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు కూడా తెలుసుకొని ఆయన ప్రకారముగా వారు సహించినట్లుగా యోబును మాదిరిగా తీసుకొని, మన ముందున్న ప్రవక్తల మాదిరిగా తీసుకొని, అంత మాత్రమే కాదు, మన రక్షణ నిమిత్తము సహించినటువంటి యేసుక్రీస్తుని గురించి మాదిరిగా తీసుకొని, మీరు శ్రమల్లో ఎలా ఉండాలంటే సహనము కలిగి ఉండాలి అన్న అద్భుతమైనటువంటి మాటలు చూస్తున్నాము. ఇదిగో రాకడ సమీపంగా ఉంది గనక మనము ఎలాగుండాలి అనంటే, నెంబర్ 1 సహనము కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి అని అంటున్నాం. ఇప్పుడు రెండవ ఏంటి? మొదటి సహనము కలిగి ఉండాలి. రెండవ మనం చూస్తున్నాము స్థిరత్వము, స్టెడ్ బై అన్న మాటను ఎందుకు వచ్చిన చూడండి. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండడి, మీ హృదయాలను స్థిరపరుచుకొనడి అన్న మాటను చూస్తున్నాం. రెండవ ఏంటంటే స్థిరపరుచుకోవటం, స్థిరత్వము. మీ హృదయాలను స్థిరపరుచుకోండి. ఇదిగో ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో, ఆ శ్రమల్లో, ఆ శోధనలో, ఆ పరీక్షల్లో మీ హృదయాలను కలవరపడనియొద్దు, అస్థిరంగా మీరు ఉండవద్దు, చంచల మనస్తత్వం కలిగి ఉండొద్దు, మార్గాన్ని తప్పవద్దు. శ్రమల్లో మీరు ఎలా ఉండాలంటే హృదయమును స్థిరముగా ఉంచుకొనండి అని మాటను చూస్తున్నాం. శ్రమలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి స్థిరముగా ఎలా ఉండగలడు అనంటే కొద్ది మాటలు చూస్తారా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం సెలవిస్తా ఉంది, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అన్న మాటను చూస్తున్నాం. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అది మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 112వ కీర్తన 7వ వచనం సెలవిస్తా ఉంది, యెహోవాను ఆశ్రయిస్తే మీరు స్థిరముగా ఉంటారు. నెంబర్ 1, యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరంగా ఉంటారు. యెహోవాను ఆశ్రయించండి, మీరు స్థిరంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, యోహాను శుభవార్త 14వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి మాటే మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు మీ విశ్వాసము ఉంచండి అన్న మాటను చూస్తున్నాం. మనము ఎప్పుడు స్థిరంగా ఉంటాము అనంటే, నెంబర్ 1 దేవుడిని నమ్ముకున్నప్పుడు, నెంబర్ 2 దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నెంబర్ 3 యేసయ్యనందు విశ్వాసం ఉంచినప్పుడు మనము స్థిరత్వము కలిగి ఉంటాం. ఆ స్థిరత్వము గురించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యోబుని గురించి తెలియచేస్తూ, యోబు కష్టాల వెంబడి కష్టం, ఇరుకులు వెంబడి ఇరుకులు, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు కలుగుతున్నా ఆయన విశ్వాసములో స్థిరముగా ఉండటానికి కారణము
ఏంటో తెలుసా? దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు అనేటువంటి ఆ విశ్వాసమును హృదయములో ఉంచుకున్నాడు గనక ఎన్ని శ్రమలు కలిగినా యోబు స్థిరత్వాన్ని విడిచిపెట్టలేదు. భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని సెలవిచ్చింది అని చెప్పిన, స్నేహితులు వచ్చి అనుమానం వ్యక్తం చేసిన యోబు స్థిరముగా నిలబడటానికి కారణము యెహోవాను నమ్మాడు గనక, యెహోవా యందు ఆశ్రయించాడు గనక, యెహోవా యందు విశ్వాసం ఉంచాడు గనక. ఓ సహోదరులారా, అంత్య దినాల్లో, రాకడ దినాల్లో శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమల్లో మీ హృదయాలను స్థిరపరుచుకోనివ్వండి అని అంటున్నాడు. రెండు మాటలు. నెంబర్ 1, అంత్య దినాల్లో లేదా రాకడ దినాల్లో ఒక సహోదరుడు లేదా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎలాగ ఉండాలంటే, నెంబర్ 1 సహనము కలిగి ఉండాలి, నెంబర్ 2 స్థిరత్వము కలిగి ఉండాలి. మూడో మాట చూద్దాం, చూడండి. మూడవదిగా సనగవద్దు అన్న మాటను చూస్తున్నాం. 9వ వచనం చూస్తున్నారా? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి అన్న మాటను చూస్తున్నాం. ఈ శ్రమల్లో, అంత్య దినాల్లో శ్రమలు వస్తాయి, రాకడ దినాల్లో శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమలు కలిగినప్పుడు మనము ఒకరి మీద ఒకరము మనం సనుగుకుంటూ ఉంటాం, ఒకరి మీద ఒకరము తీర్పు తీర్చుకుంటూ ఉంటాం, మన మీద మనము సనుగుకుంటూ ఉంటాము. యాకోబు సెలవిస్తున్నాడు కదా, మీరు రాకడ దినాల్లో, అంత్య దినాల్లో మీరు సనుగుకొనవద్దు అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఏం చేయాలి? సనగకపోతే, శ్రమలు వస్తే సనగకుండా ఎలా ఉండగలము? కష్టాలు వస్తే సనగకుండా ఎలా ఉండగలము అంటే అంటాడు కదా, మీరు సనగకుడి, వీలైతే మౌనంగా ఉండండి. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు సనగొద్దు, మౌనంగా ఉండండి. అంతకు మించి చెయ్యగలిగితే స్తుతించండి. నా మాట జాగ్రత్తగా అర్థం అవుతుందా? మామూలుగా శ్రమలు వచ్చినప్పుడు మీరు సనగొద్దు. ఈ శ్రమ రావడానికి ఇది కారణము, శ్రమ రావటానికి వాడు కారణం, శ్రమ రావటానికి ఇది కారణం అని సనగకొనవద్దు. మీరు చేయగలిగింది ఏంటంటే మౌనంగా ఉండండి. లేదు, ఇంకా విశ్వాసములో మీరు బలవంతులుగా అయితే ఆ విధంగా మీరు సనగకుండా స్తుతించండి. ఆ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? యోబు. కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ, ఇరుకు వెంబడి ఇరుకు వచ్చిన సనగలేదు, కానీ ఆ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు కదా, మీరు సనుగు కొనవద్దు. సనిగితే ఏమవుతుంది అని అంటే ఆ మాట అన్నాడు కదా, మీరు సనగ కనవద్దు. ఎందుకు తెలుసా? సనిగితే మీరు తీర్పు పొందుతారు అన్న మాటను చూస్తున్నాం. సనగొద్దు. మీరు ఒకవేళ సనిగితే ఏం జరుగుతుంది అంటే మీరు తీర్పు పొందుతారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఆ యొక్క కనాను వెళ్ళేటువంటి ఆ ప్రయాణ మార్గంలో అనేక మంది సనిగి సంహారకుడి చేత చంపబడ్డారు. అది మాత్రమేనా? 10వ అధ్యాయం 5వ వచనం చూడ, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్న మాటను చూస్తున్నాం. చాలా మంది దేవుడికి ఇష్టలుగా ఎందుకు ఉండలేకపోయారు? వారు సనుగుచ్చమే, వారి చేసేదల్లా సనగటమే, గొనగటమే, తిరుగుబాటు చేయటమే, ప్రశ్నించడమే. దేవుడికి ఎవరు ఇష్టలుగా ఉండరు అనంటే సనిగేవారు దేవుడికి ఇష్టలుగా ఉండరు. శ్రమ వచ్చినప్పుడు సనిగేవాళ్ళు, కష్టం వచ్చినప్పుడు సనిగేవాళ్ళు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి మీద అలిగేవారు దేవుడికి ఇష్టలుగా ఉండరు అన్న మాటలు చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనంటే సనగవద్దు. శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండు, వీలైతే దేవుణ్ణి స్తుతించు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యోబును మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ సనిగితే నువ్వు తీర్పును పొందుతావు, దేవుడికి అయిష్టుడిగా ఉండిపోతావు. నెంబర్ 1
స మనము సహనము కలిగి ఉండాలి. నెంబర్ 2, మన హృదయాలను స్థిరపరుచుకోవాలి. నెంబర్ 3, సనగకుండా స్తుతించే వారిగా ఉండాలి. నెంబర్ 4, సిద్ధ మనసు కలిగి ఉండాలి. చూస్తారా 7వ వచనం చూడండి. ప్రభు రాకడ వరకు ఓపిక ఉండడి. చూడడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. నెంబర్ 4 సాయి ఏంటంటే సిద్ధ మనసుతో కనిపెట్టే వారిగా ఉండాలి, వెయిట్ చేసే వారిగా ఉండాలి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాట కొరకు 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12 ఆకాశములో రవులుకొని లయమైపోవనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. దేవుని రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మనము కనిపెట్టే వారంగా ఉండాలి. ఆశతో మనము అపేక్షించే వారముగా ఉండాలి. మనము ఎదురు చూసే వారంగా మనము ఉండాలి. సిద్ధ మనస్సు కలిగి వెయిట్ చేస్తూ రాకడ కొరకు కనిపెట్టాలి అని చెప్తున్నాడు. ఒక విశ్వాసి రాకడ కొరకు ఎలాగో కనిపెట్టాలో ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవరు అనంటే ఫార్మర్. ఎవరు? ఫార్మర్. వ్యవసాయకుడు ఏ విధంగా కనిపెడతాడో విశ్వాసి రాకడ కొరకు కనిపెట్టాలి. వ్యవసాయకుడు ఎలా కనిపెడతాడు? తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు ఏ విధంగా కనిపెడతాడు? ఎందుకు అనంటే విలువైనటువంటి భూఫలము నిమిత్తము తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు సహనముతో, ఓపికతో పనిచేస్తూ వ్యవసాయకుడు ఏ విధంగా అయితే కనిపెడతాడో ఒక విశ్వాసి రాకడ కొరకు అలాగూ కనిపెట్టాలి అనని మనము యాకోబు మనకు తెలియచేస్తూ ఉన్నాం. కనిపెట్టడంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనకు ఫార్మర్ ని చూపిస్తూ ఉన్నాడు. 4 సార్లు చెప్పాను. నెంబర్ 1, రాకడ సమీపంగా ఉంది. రాకడ చాలా దగ్గరలో ఉంది గనక ఆ రాకడకు ఒక విశ్వాసి ఎలాగుండాలంటే నెంబర్ 1, సహనము కలిగి ఉండాలి. నెంబర్ 2, స్థిర మనసు కలిగి ఉండాలి. నెంబర్ 3, సనగక స్తుతించే వారిగా ఉండాలి. నెంబర్ 4, సిద్ధ మనసు కలిగి ఎదురు చూసే వారిగా ఉండాలి. నెంబర్ ఫస్ట్ ఆర్ ర్యాప్చర్, నెంబర్ 2 ఆర్ రైచస్ మ్యాన్, నెంబర్ 3 ఆర్ రివార్డ్. ఏంటి? ఆ విధంగా రాకడ కొరకు సహనముతో, ఓపికతో, స్థిర మనసు కలిగి, సనగక సిద్ధ మనసు కలిగి కనిపెడితే పొందేటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు లేదా ఆశీర్వాదాలు మొదటగా చూడండి. 11వ వచనం, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. నెంబర్ 1, నీవు గాని ఆ రాకడ కొరకు అపేక్షతో, స్థిర మనసుతో, సిద్ధ మనసుతో, సహనము కలిగి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పొందుకునేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము, నువ్వు ధన్యుడవు, బ్లెస్డ్ పర్సన్, నువ్వు ధన్యురాలువు అని దేవుడు మనము కితాబిస్తాడు. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందను. ఒకవేళ నువ్వు సహనము కలిగి, ఓపిక కలిగి ఉంటే నెంబర్ 1, నువ్వు ధన్యుడువు, బ్లెస్డ్ పర్సన్, ధన్యురాలువు అవుతావు. నెంబర్ 2, నీవు రివార్డు పొందుకుంటావు, లేదంటే నువ్వు కిరీటాలు, బహుమానాలు పొందుకుంటావు అన్న విషయాన్ని గ్రహిస్తున్నాను. ఇదిగో, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవి కిరీటాన్ని పొందుకుంటావు. అందుకని ప్రకటన గ్రంథం ఏమంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం, నీ శ్రమను దరిద్రకు అయినను నువ్వు ధనవంతుడివి, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులుగాక సాతాను
పదవచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. 10 దినాలు శ్రమ ఉంటుంది. ఆ శ్రమలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ శ్రమలో నువ్వు సహనం కలిగి ఉండాలి. ఆ శ్రమలో నువ్వు ఓపిక కలిగి ఉండాలి. ఆ శ్రమలో నువ్వు సహనము కలిగి నువ్వు ఉంటే, ఇదిగో 10 దినములు నీకు శ్రమ కలుగును, నీవు మరణం వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. మెప్పిస్తాడు, ఘనతిస్తాడు, కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. అందుకని అంటాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున, వారి వారి సహనము చొప్పున, వారి వారి విశ్వాసము చొప్పున వారికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉంది అని అంటున్నాడు. కాబట్టి మనము రాకడ కొరకు మనం ఎదురు చూసి సహించి ఓర్చుకొని మన నిరీక్షణ కలిగి ఉంటే, నెంబర్ 1 మనము ధన్యులు అవుతాము. నెంబర్ 2 మనం ఆయన దగ్గర బహుమానాలు పొందుకుంటాము. ఆయన వ్యవసాయకుడు ఎందుకు కనిపెడతారు తెలుసా? విలువైనటువంటి భూఫలము నిమిత్తము. ఒక వ్యవసాయకుడు భూఫలము నిమిత్తమే ఈ విధంగా మనము ఎదురు చూస్తూ ఉంటే, భూ సంబంధమైనది కాక వాడబారనిదిరైన ఆ పరలోక స్వాస్థ్యము కొరకు మనం ఎంతగా కనిపెట్టాలి, మనం ఎంతగా ఎదురు చూడాలో ఒకసారి ఆలోచన చేయండి. 3:6 చెప్పాను, ర్యాప్చర్, ప్రభు దినము వరకు, ప్రభు రాకడ వరకు, సంఘం ఎత్తబడే వరకు, లేదా నీ ప్రాణము పోయే వరకు ఓపిక కలిగి ఉండండి. రాకడ ఎంత దూరమో అతి సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉందనంటే, న్యాయాధిపతి వాకిటి దగ్గర నిలిచి ఉన్నంత సమీపంగా ఉంది గనక, ఒక క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే, మనము సహనము కలిగి ఉండాలి అని. ఆ యాకోబు యొక్క ఆలోచన ఏంటంటే, సహనము లేదా ఓపిక ఏంటి అని అంటే, అని అంటాడు కదా, ఓపికతో శ్రమ అనుభవాన్ని కలిగి ఉన్న శ్రమానుభవము అని మనం చూస్తున్నాం కదా. ఆ శ్రమానుభవం గురించి అంటాడంటే, శ్రమానుభవనం 10వ వచనంలో చూస్తూ ఉన్నా, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా. శ్రమానుభవం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఓపికతో శ్రమపడుట లేదా శ్రమలలో ఓపిక కలిగి ఉండుట అని అర్థం. ఆ విధముగా ఆయన సహనము కలిగి ఉన్నాడు, స్థిర మనస్సు కలిగి ఉన్నాడు, సనగక ఉన్నాడు. ఆయన స్థిర మనసుతో అపేక్షించాడు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యోబు. ఆ యోబు సహనము కలిగి, స్థిరత్వము కలిగి, సనగక దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నా విమోచకుడు సజీవుడు అని అపేక్షించాడు, ఎదురు చూశాడు, కనిపెట్టాడు. ఆయన రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ ఈ ఎదురు చూసినటువంటి ఈ రైతు భూఫలాన్ని పొందితే, ఈ సహనించి ఓర్చుకొని ఎదురు చూసిన యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందితే, నీవు నేను సహనముతో సనగక, దేవుని మీద తిరుగుబాటు చేయక, సహించి శోధన సహించువాడు ధన్యుడు. వాగ్దానము చేసినటువంటి కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి ఆ శ్రమల్లో మనము సహనాన్ని ఏ విధంగా కలిగి ఉంటాలంటే, హెబ్రీ పత్రిక 12 ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదురు ఉంటుండగా, ఆ విధంగా మన ముందు యోబును మాదిరిగా తీసుకున్న ప్రవక్తలు, ఆ ప్రవక్తలు సహించినటువంటి ఆ సహనమును మనం మాదిరిగా కలిగి ఉండి, మనము కూడా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో సహనము కలిగి, స్థిర మనస్సు కలిగి, మనం స్తుతిస్తూ ఆయన కొరకు ఎదురు చూడగలిగితే, ఆయన ఎత్తబడేటువంటి సంఘములో మధ్యాకాశమునకు మేఘాల మీద కొనిపోబడతాము. ఆ తర్వాత సదాకాలము ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని పొందుకుంటాము. వాడబారినటువంటి ఫలమును, వాడబారినటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాము అని యాకోబు తెలియచేస్తూ, సహోదరులారా, రాకడ సమీపంగా ఉన్నది కనుక మీరు సహనము కలిగి ఉండండి. ఆ తర్వాత మీరు బహుమానాన్ని,
ప్రతిఫలాన్ని పొందుకుంటారా అని ఒక క్రైస్తవునిగా మనము కూడా ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు, ఈ యొక్క అంత్య దినాలను చూస్తున్నప్పుడు జనం మీదకి జనములేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, దేశం మీదకి దేశాలు వస్తాయి. ఎటు చూసిన కరువులు, ఎటు చూసిన యుద్ధాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఆ ఇజ్రాయెల్ మీద పాలస్తీనా దేశాలు, ఫిలిస్తీన్ దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. కరువులు చూస్తున్నాము, భూకంపాలు చూస్తున్నాం. ఎందుకు 4 రోజులు 3 రోజుల క్రితము ఒంగోలు కూడా మనం భూకంపాన్ని చూడగలిగాం. పరిస్థితులు, వరదలు చూస్తా ఉన్నాం, భయంకరమైనటువంటి వర్షాలు, వరదలు చూస్తున్నాం. ప్రేమ చల్లారిపోతుంది. అంత్య దినాల్లో ప్రేమ కరువైపోతా ఉంది. ఏ మనిషిని నమ్మటానికి లేని పరిస్థితుల్లో అంత్య దినాలు ఎంతో దూరం లేవు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నంత సమీపంగా ఉన్నాయి గనక ఆ రాకడకు మనము కూడా సిద్ధపడాలని, ఆ మన హృదయాలలో ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు అచంచలమైనటువంటి స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి ప్రమాదంలో యెహోవా మీద నమ్మకం ఉంచి, దేవుణ్ణి ఆశ్రయించి, మన హృదయాలు కలవపడుతున్న సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి మనం భరించి సహించగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటామని యాకోబు మనకు తెలియచేస్తున్నాడు. అలాంటి ధన్యతను, అలాంటి సిద్ధపాటును, అలాంటి స్థిరత్వాన్ని మనము కలిగి ఉండి రాకడలో మనందరము ఎత్తబడేటువంటి సంఘంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలన్నా, మంచి మాటలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. వందనాలు అన్నా. వందనాలన్నా. అన్నా సరే, థ్యాంక్ యూ అన్న. మంచి మాట. నా మాట వినిపిస్తుంది అన్న? హలో హలో ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మరి యొక్క థర్స్డే రోజు మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని వినడానికి చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. అయ్యా అన్నా, ప్రభా, వందనా. మరి మేము కూడా వందనాలన్నా. ప్రార్థన చేస్తున్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, అయ్యా మీ సన్నిధిలో చేరి అయ్యా మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మరి 3:6 యాకోబు పత్రిక నుంచి మీరు మాతో మాట్లాడారు. ఆశను బలపరిచి మాకు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెషయా మరి ర్యాప్చర్ మీరు అక్కడ సమీపంగా నేర్చుకున్నాం. మీరు మరి అడుగు వేసేంత తలుపు దగ్గర మీరు వేసి ఉన్నారు ప్రభా, అంత సమీపంగా ఉన్నారని మేము నేర్చుకున్నాం ప్రభా. తెలుస్తున్నాం. మరి రాకడ సమయంలో మరి దయచేసి మేముగా ఎలా ఉండాలో 4 సార్లు మేము చూస్తున్నాం. సహనం కలిగి ఉండాలని, స్థిరత్వం కలిగి ఉండాలని, సనగకుండా ఉండాలని, సిద్ధమనసు మేము కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాం. ఏ విధంగా అంటే మరి మేము ధన్యులం అనే రిజల్ట్ మీరు దయచేస్తారని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంబంధించిన ఆశను మీరు కనపరచండి, రాజ్యవాకులు ఇంకా వాడుకోండి. మీరు జరిగిన సంబంధించిన వాక్యం వినడానికి కృప చూపించాలి. అయ్యా అందరూ ఉద్యోగాల వల్ల మరి పనుల వల్ల జాయిన్ అవ్వలేదు, వాక్యం రికార్డ్ అయి ఉంటుండగా విని మేలు పొందడానికి సాయం చేయండి. చేరేసిన ప్రతి ఒక్కరిని బట్టి ఈ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. రాబోయే దినాల్లో ఇంకా మీ వాక్యాన్ని మేము విధులుగా విని మేలు పొంది బలపడడానికి సాయం చేయండి. రక్షకుడు, విమోచకుడు నేను యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్.